పుస్తకాలు ఎందుకు చదవాలి? అసలు ఈ పుస్తకాలు చదవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఈ విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా? కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? పదండి అయితే. ఒకసారి ఒక శిష్యుడు తన గురువు గారిని ఇలా అడిగాడు. గురువుగారు, నేను ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ అందులో చాలా విషయాలు నాకు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను. అలాంటప్పుడు అసలు చదవడం వల్ల ఉపయోగం ఏముంది అని అడిగాడు. గురువుగారు దానికి వెంటనే సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉండిపోయారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నది ఒడ్డున కూర్చుని ఉండగా గురువుగారు ఆ శిష్యుడితో, నాకు దాహంగా ఉంది, అక్కడ కింద పడి ఉన్న పాత జల్లెడతో కాస్త నీళ్లు తీసుకురావా అని అడిగారు. శిష్యుడు అయోమయంలో పడ్డాడు. జల్లెడలో నీళ్లు తేవడం ఏంటి? అది సాధ్యమేనా అని. కానీ గురువుగారు చెప్పారు కదా అని ఆ మురికిగా ఉన్న పాత జల్లెడని తీసుకుని నీళ్లు తేవడానికి ప్రయత్నించాడు. ఒకసారి, రెండుసార్లు, అలా చాలాసార్లు ప్రయత్నించాడు. ఎంత వేగంగా నీళ్లు నింపినా అవి కారిపోతూనే ఉన్నాయి. ఒక్క చుక్క కూడా నిలబడలేదు. చివరికి బాగా అలిసిపోయి చిరాకుతో ఆ జల్లెండు కింద పడేసి, క్షమించండి గురువుగారు, నా వల్ల కావట్లేదు, ఇందులో నీళ్లు తేవడం అసాధ్యం అన్నాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ, నువ్వు ఓడిపోలేదు, ఒక్కసారి ఆ జల్లెండు సరిగ్గా చూడు అన్నారు. శిష్యుడు ఆశ్చర్యంగా చూశాడు. అప్పటిదాకా దుమ్ము ధూళితో నల్లగా ఉన్న ఆ జల్లెడ ఇప్పుడు తళతళా మెరుస్తుంది. నీళ్లు అందులో నిలబడకపోయినా పదే పదే తగలడం వల్ల ఆ జల్లెడ మొత్తం శుభ్రపడింది. అప్పుడు గురువుగారు అసలు విషయం చెప్పారు. పుస్తకాలు చదవడం కూడా సరిగ్గా ఇలాంటిదే. చదివిన ప్రతి విషయం నీకు గుర్తుండకపోవచ్చు, జల్లెడలో నీళ్లులా జారిపోవచ్చు, కానీ నువ్వు చదువుతున్న ఆ కాసేపు నీ మనసు కొత్తగా మారుతుంది, నీ ఆలోచనలు శుద్ధి అవుతాయి, నీకు తెలియకుండానే నువ్వు లోపల నుంచి ఒక ఉత్తమమైన వ్యక్తిగా మారుతావు అని చెప్పారు. కాబట్టి చదవడం అంటే కేవలం మెదడు నింపుకోవడం కోసం కాదు, మన వ్యక్తిత్వాన్ని ఆత్మశుద్ధి చేసుకోవడం కోసం. మరి ఇక నుంచి మంచి మంచి పుస్తకాలు చదువుతారు కదా. మన కథ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe.